Hi students, welcome back to our channel Sree medha max tutorials in Telugu. రైట్ చలో అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనం చేస్తున్న టాపిక్ వచ్చేసి చాప్టర్ నెంబర్ 12 10th క్లాస్ వాళ్ళది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఇందులో మనం ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో 1-2 సమ్స్ అయితే డిస్కస్ చేసుకున్నాము. ఈజియర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అంతే ఈజియర్ వేలో చేయడానికి అయితే ట్రై చేద్దాము. ఇప్పుడు ఈ సమ్స్ కూడా నెక్స్ట్ చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి పిల్లలు. A statue stands on the top of the 2 meters tall pedestal. From a point on the ground, the angle of elevation of the top of the statue is 60 degrees, and from the same point, the angle of elevation of the top of the pedestal is 45 degrees. Find the height of the statue. ఓకే, క్వశ్చన్ అడిగాడు. ఒక స్టాచ్యూ ఉంది, ఇక్కడ ఏదో ఒక స్టాచ్యూ అనేది ఉంది. ఈ స్టాచ్యూ అలా ఉండదు కదా, దీనికి ఒక పెడల్ స్టాండ్ ఏదో ఉంటుంది కదా. ఒక స్టాండ్ ఉంది. ఈ స్టాండ్ హైట్ ఎంత అంట 2 meters. అయితే ఇక్కడ ఎక్కడో నేను నుంచుని ఓకే ఫస్ట్ రైట్ చలో డన్. ఇది ఓకే డన్. ఫస్ట్ ఇక్కడ ఎక్కడో నేను నుంచుని స్టాచ్యూని చూసినప్పుడు యాంగిల్ ఎంత అంట 60 degrees. ఇక్కడ నేను నుంచుని ఆ బొమ్మ ఎక్కడ నుంచుందా అని చూసాను. ఇప్పుడు ఆ స్టాచ్యూ అనేది ఎక్కడ నుంచుందా అని చూస్తే యాంగిల్ ఎంత అంట 45 degrees. అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ స్టాచ్యూ యొక్క హైట్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, అర్థమైంది కదా పిల్లలు? మనం సమ్ అయితే చేద్దాం. చూడండి ఇప్పుడు చూడండి. లెట్ ద హైట్ ఆఫ్ ది పెడస్టల్ ఈక్వల్ టు 2 meters. ఇది పెడస్టల్. రైట్, అర్థమైందా? ఇది స్టాచ్యూ. బీసీ అనేది ఏంటి? స్టాచ్యూ. ఏబి అనేది పెడస్టల్. ఇక్కడ డి దగ్గర నేను ఉన్నాను. ఫస్ట్ నేను స్టాచ్యూని చూసినప్పుడు 60 degrees యాంగిల్, అండ్ తర్వాత నేను పెడస్టల్ చూసినప్పుడు 45 degrees యాంగిల్. ఇది నాకు 2 meters ఉంది. నాకు ఇంకేం కావాలి? ఇక్కడ బేస్ ఒకటే కావాలి. ఆ తర్వాత హైట్ అది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. రైట్, చూడండి. యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ యాంగిల్ సిడిఏ ఈక్వల్ టు 60 degrees. డి దగ్గర 60 degrees అండ్ ఆల్సో బి దగ్గర సేమ్ డి దగ్గరే కదా యాంగిల్ 45 degrees. రైట్, లెట్ ద హైట్ ఆఫ్ ది స్టాచ్యూ బి హెచ్ మీటర్స్ అనుకుందాం. ఎంతంట? హెచ్ఎస్ అనుకుంటున్నాం. ఇన్ ట్రయాంగిల్ బీడిఏ ఫస్ట్ ఎప్పుడు కూడా చిన్న ట్రయాంగిల్ తీసుకోవాలి, తర్వాత హోల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. రైట్, tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? ఏబి బై ఏడి. ఏబి ఎంత? 2. ఏబి 2 ఎందుకు వచ్చింది? మరి పెడస్టల్ హైట్ ఎంత? 2 meters కదా, సో 2. రైట్, ఏబి ఈక్వల్ టు tan 45 1 కదా, 1 ఈక్వల్ టు 2 బై ఏడి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏడి ఈక్వల్ టు 2 meters. 2 meters కదా, దీని వాల్యూ వచ్చింది మనకి 2 meters. నెక్స్ట్ మనకి ఏం కావాలి? మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? సిబి కావాలి ఇంతకిని. రైట్, సిబి కోసం ఇప్పుడు ట్రయాంగిల్ ఏసిడి తీసుకుందాం. చూడండి, ఇన్ ట్రయాంగిల్ సిడిఏ ఏసిడి ఏదైనా ఒకటి tan 60 ఈక్వల్ టు ఏసీ బై ఏడి. ఏసీ అంటే ఏంటి? ఏ నుంచి సికి వెళ్ళాలంటే ఏ నుంచి బి ప్లస్ బి నుంచి సి అంటే ఏబి ప్లస్ బీసీ. రైట్, అంతే కదా. చూడండి, tan 60 degrees ఎంత? √3 ఏబి ప్లస్ బీసీ బై 2. √3 ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత? 2. బీసీ ఈక్వల్ టు హెచ్ 2 ప్లస్ హెచ్ బై 2. 2√3 ఈక్వల్ టు 2 ప్లస్ హెచ్. హెచ్ని ఇటు నుంచి 2 ని పంపించండి. హెచ్ ఈక్వల్ టు 2√3 మైనస్ 2. 2ని కామన్ తీయండి. హెచ్ ఈక్వల్ టు 2 ఇంటూ √3 మైనస్ 1. √3 వాల్యూ ఎంత పిల్లలు చెప్పండి? 1.732. రైట్, హెచ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1.732 మైనస్ 1. ఈ వాల్యూ ఎలా వచ్చింది? √3 వాల్యూ ఇది. రైట్, 1.732 మైనస్ 1 అంటే ఎంత? 0.732. 2 ఇంటూ 0.732. హెచ్ ఈక్వల్ టు 1.464 meters. Therefore, height of the statue is h ఈక్వల్ టు 1.464 meters. హైట్ ఆఫ్ ది స్టాచ్యూ ఎంత? 1.464 meters. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి పిల్లలు, ఇప్పుడు ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ సెల్ టవర్ ఈజ్ 60 degrees. ఓకే, మనం ఇప్పుడు వరకు ప్రతిదీ కింద నుంచి చూసాం కదా, ఈసారి బిల్డింగ్ ఎక్కేద్దాం. బిల్డింగ్ మీద నుంచి సెల్ టవర్ని చూస్తున్నారంటే యాంగిల్ ఎంత ఉంది? 60 degrees. అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ టు ఇట్స్ ఫుట్ ఆఫ్ ఈజ్ 45 degrees. ఇట్స్ డిస్టెన్స్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ది టవర్ ఈజ్ 7 meters. దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. రైట్, చూడండి పిల్లలు ఒకసారి. ఓకే, ఒక బిల్డింగ్ గీసేద్దాం. ఇక్కడ ఇది బిల్డింగు. ఈ బిల్డింగ్ మీద ఇక్కడ ఉన్నాం మనం. ఏదో ఏబీనో సిడీనో ఏయో పేర్లు. ఇదేమో సెల్ టవర్. నేను ఇక్కడ నుంచి సెల్ టవర్ని చూసినప్పుడు యాంగిల్ ఎంత అన్నాడు? 60 degrees. ఇక్కడ గ్రౌండ్కి ఇద్దాం 60 degrees. ఓకే, ఇక్కడ నుంచి ఫుట్ ఆఫ్ ది సెల్ టవర్ని చూసాను. అదెంత నాకు? 45 degrees.
రైట్, అర్థమైందా? అయితే మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైట్ ఆఫ్ ది సెల్ టవర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకు కావాల్సింది దీని వాల్యూ అనేది కావాలి అండ్ ఆల్సో 7 మీటర్స్. ఎక్కడి నుంచి ఎక్కడికి దూరం? బిల్డింగ్ నుంచి సెల్ టవర్కి. ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత చిన్న? ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి 7 మీటర్స్. రైట్, ఇప్పుడు మనం ఈ సెల్ టవర్ హైట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, రైట్, చూడండి ఒకసారి. బీసీ ఈజ్ ఏ బిల్డింగ్, ఏబి ఈజ్ ఏ సెల్ టవర్. మనం బిల్డింగ్ పైన ఉన్నాం కదా, సి దగ్గర నుంచి సెల్ టవర్ పైకి చూసినప్పుడు యాంగిల్ 60 డిగ్రీస్ అండ్ ఆల్సో ఫుట్ ఆఫ్ ది టవర్ చూసినప్పుడు 45 డిగ్రీస్. ఈ డిస్టెన్స్ ఎంత? బిల్డింగ్ నుంచి సెల్ టవర్కి 7 మీటర్స్ ఉంది. రైట్, చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ ఇన్ టవర్ 7 meters. Angle of evolution BCE equal to 60 degrees and also angle of depression BCA equal to 45 degrees. ఇది 45 డిగ్రీస్ అయితే ఇది 45 డిగ్రీస్. ఎందుకు? ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సేమ్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. రైట్, అర్థమైంది కదా ఇది ఎందుకు నేను 45 డిగ్రీస్ తీసుకున్నాను ఏ దగ్గర. ఓకే, డన్. చూడండి, ఇన్ ట్రయాంగిల్ సిబిఏ tan 45 is equal to BC by AB. ఓకే, tan 45 ట్రయాంగిల్ ఏం తీసుకున్నాం మనం? సిబిఏ. ఇది ఒక చిన్న ట్రయాంగిల్ తీసుకున్నాము. అయితే సిబిఏ తీసుకుంటే tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే x/7. సో x ఈక్వల్ టు 7 మీటర్స్. నెక్స్ట్ చూద్దాం, చూడండి, ఇన్ ట్రయాంగిల్ బిఈసి. ఇప్పుడు ఏం తీసుకున్నాం? ట్రయాంగిల్ బిఈసి. రైట్, ఇది పాయింట్ ఈ, బిఈసి. ఇది తీసుకుంటే ఏమవుతుంది? tan 60 ఈక్వల్ టు ఇది ఎంతో మనకు తెలియదు కదా, బిఈ బై సిఈ. బిఈ బై 7 మీటర్స్ వస్తుంది. చూడండి ఒకసారి, tan 60 ఈక్వల్ టు బిఈ బై సిఈ. tan 60 వాల్యూ ఎంత? √3. బిఈ అంటే h/7. సిఈ ఎంత? 7. h ఈక్వల్ టు 7 ఇంటూ √3. నౌ హైట్ ఆఫ్ ది టవర్ ఈక్వల్ టు ఏబి ఈక్వల్ టు ఏఈ ప్లస్ ఈబి. హైట్ ఆఫ్ ది టవర్ ఏంటి? ఏబి. ఏబి ఏమవుతుంది? ఏఈ ప్లస్ ఈబి అవుతుంది. రైట్, ఏఈ వాల్యూ ఎంత మనకి? సిబి వాల్యూ. ఆల్రెడీ మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, సో ఎక్స్ ప్లస్ ఇప్పుడు వచ్చిన మనకి ఈబి వాల్యూని యాడ్ చేయాలి. చూడండి, రైట్, ఏఈ ప్లస్ ఈబి. ఏఈ ఎంత? ఎక్స్. ఈబి ఈక్వల్ టు హెచ్. 7 + 7 √3. √3 7 కామన్ తీస్తే 1 + √3. √3 వాల్యూ ఏంటి పిల్లలు చెప్పండి? 1.732. 7 × 1 + 1.732. ఇది ఏమవుతుంది? 2.732. దీన్ని మల్టిప్లై చేయండి ఒకసారి. 19.124. దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ది టవర్ ఎంత? సెల్ టవర్ హైట్ ఎంత ఉంది? 19.124 మీటర్స్. రైట్, ఇంకొక సమ్ కూడా అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం ఈ క్లాస్లో. చూడండి పిల్లలు, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్. ఏ వైర్ ఆఫ్ లెంత్ 18 meters had been tied with electric pole at an angle of evolution 30 degrees with the ground. As it is covering a long distance, it was cut and tied at an angle of evolution 60 degrees with the ground. How much length of the wire was cut? ఓకే, క్వశ్చన్ చూడండి పిల్లలు ఒకసారి. ఏ వైర్ ఆఫ్ లెంత్ 18 meters హ్యావ్ బీన్ టైడ్. ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంది. లైక్ మనం మూవీస్లో చూస్తూ ఉంటాం, కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఇలాగా మనకి ఎలక్ట్రిక్ పోల్స్ అవి తెలియదు కానీ ఇలా బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఈ మోడల్లో ఉంటాయి కదా. ఇప్పుడు మన సమ్ కూడా ఇలానే ఉందన్నమాట. రైట్, ఓకే, ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంది. ఈ పోల్ దగ్గర నుంచి టైట్ చేసి ఒక వైర్ని అయితే కట్టారు. యాంగిల్ ఎంత అన్నాడు అప్పుడు ఫస్ట్ టైం? 30 degrees. 30, రైట్, 30 degrees. అండ్ ఇది ఏమవుతుందని ఏమనిపిస్తుందంట? లెంత్ ఎక్కువైపోయినట్టు అనిపించి సగం వైర్ని కట్ చేసేసాడు. కట్ చేసేసి ఈసారి కడితే ఇదంతా వచ్చింది యాంగిల్ 60 degrees వచ్చింది. ఓకే, డన్. ఇప్పుడు ఆ కట్ చేసిన వైర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కట్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, అర్థమైంది కదా. ఇప్పుడు ఈజీగా అయితే సమ్ చేసేద్దాం. చూడండి పిల్లలు ఒకసారి. ఏబి ఈజ్ ఎలక్ట్రిక్ పోలు. సి దగ్గర నుంచి బికి ఒక వైర్ని టైట్ చేసి కట్టారు. ఆ వైర్ ఎంత? 18 meters. ఓకే, నెక్స్ట్ డి దగ్గర నుంచి బికి కట్టారు, అది ఎక్స్ మీటర్స్. అంటే ఈ ఎక్స్ మీటర్స్ ఎలా వచ్చింది చూడండి ఒకసారి. బీసీ మైనస్ ఎక్స్ చేస్తే మనం ఎంత వైర్ కట్ చేస్తామో వస్తుంది. రైట్, అర్థమైందా? డిఏ ఈక్వల్ టు అనదర్ పాయింట్. ఇక్కడ నుంచి యాంగిల్ 60 degrees, ఇక్కడ నుంచి 30 degrees. ఓకే, రైట్. చూడండి పిల్లలు, లెంత్ ఆఫ్ ది పోల్ ఈక్వల్ టు ఏబి. లెంత్ ఆఫ్ ది వైర్ ఎట్ ఫస్ట్ పాయింట్ BC ఈక్వల్ టు 18 meters. యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ BCA ఈక్వల్ టు 30 degrees. BDA ఈక్వల్ టు 60 degrees. ద లెంత్ ఆఫ్ ది వైర్ ఆఫ్టర్ కట్ చేసాక ఎంత ఉందంట? ఎక్స్ మీటర్స్. ఇన్ ట్రయాంగిల్ BCA sin 30 ఈక్వల్ టు AB బై BC. ఇప్పుడు వరకు చేసిన అన్ని సమ్మల్లో tan θ తీసుకున్నారు కదా మేడం, సడన్గా మీరు sin θ తీసేసుకున్నారు, మాకు ఎందుకో చెప్తులేదు.
ఎందుకు తీసుకున్నాను సైన్ థీటా నేను? చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి, మనకు ఒకసారి హైపోటెన్యూస్ ఉంది, మన దగ్గర ఆపోజిట్ సైడ్ లేదు, అడ్జసెంట్ సైడ్ లేదు. నేను ఇక్కడ టాన్ థీటా తీసుకుంటాను, నా దగ్గర ఏబీ వాల్యూ లేదు, సిఏ వాల్యూ లేదు. నేను ఏం చేస్తాను, రెండు వాల్యూస్ లేనప్పుడు ఏం చేయలేను. అదే నేను ఇక్కడ సైన్ థీటా తీసుకుంటాను. సైన్ థీటా ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో నేను అప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది ఫైండ్ చేయొచ్చు ఈ హైపోటెన్యూస్ని యూజ్ చేసుకుని. సో అందుకని ఐ టేక్ సైన్ థీటా. రైట్, అర్థమైంది సైన్ థీటా అనేది ఎందుకు తీసుకున్నాము ఈ పర్టికులర్ సమ్కి ఇక్కడ. రైట్, ఓకే. సైన్ 30 వాల్యూ అని చెప్పండి పిల్లలు ఫాస్ట్గా. 1/2 ఈక్వల్ టు ఏబీ బై బీసీ అంటే ఎంత, హైపోటెన్యూస్ 18. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 18 ఈక్వల్ టు 2 ఇంటూ ఏబీ. ఏబీ ఈక్వల్ టు ఇటు మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివైడ్ చేస్తుంది. 18/2 ఏబీ ఈక్వల్ టు 9 మీటర్స్. ఓకే, మనకి హైట్ అనేది వచ్చేసింది. ఎలక్ట్రిక్ పోల్ యొక్క హైట్ ఎంత, 9 మీటర్స్. కానీ మనం అది కాదు కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది, కట్ చేసిన వైర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ ట్రయాంగిల్ బీడీఏ సైన్ 60 ఈక్వల్ టు ఏబీ బై బీడీ. √3/2 సైన్ 60 వాల్యూ ఎంత, √3/2 ఈక్వల్ టు ఏబీ ఎంత, 9 బై బీడీ. బీడీ అంటే ఎంత తీసుకున్నాం మనం, ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎక్స్ ఇంటూ √3 ఈక్వల్ టు 2 9 = 18. ఎక్స్ ఈక్వల్ టు 18/√3. √3ని రేషనలైజ్ చేయండి. ఎక్స్ ఈక్వల్ టు √3 ఇంటూ 18/√3 ఇంటూ √3. ఎక్స్ ఈక్వల్ టు 18 ఇంటూ √3/3. 3 18 6 టైమ్స్. ఎక్స్ ఈక్వల్ టు 6 ఇంటూ √3. బట్ √3 వాల్యూ ఎంత, 1.732. 6 ఇంటూ 1.73 ఈక్వల్ టు 10.392. దేర్ఫోర్ ఎక్స్ వాల్యూ వచ్చింది మనకి. కానీ మనకి ఏం కావాలి, కట్ చేసిన పార్ట్ కావాలి. ముందున్న పార్ట్లోంచి ఇప్పుడున్న పార్ట్ని మైనస్ చేసామనుకో కట్ చేసిన పార్ట్ వస్తుంది కదా. రైట్, చూడండి ఇప్పుడు పిల్లలు ఒకసారి, నా దగ్గర ఒక చాక్లెట్ ఉంది, డైరీ మిల్క్ చాక్లెట్ ఏదో ఉంది, 4 బైట్లు ఉంది. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్కి ఎవరికో ఒక బైట్ ఇచ్చాను, ఇది ఉంది. ఇప్పుడు నాకు అక్కడ కట్ చేసిన ముక్క ఎంత కావాలంటే ఏం చేయాలి, ముందున్న చాక్లెట్లోంచి తర్వాత ఉన్న చాక్లెట్ని నేను సపరేట్ చేయాలి. అప్పుడు నాకు కట్ చేసిన పీస్ ఎంత అనేది వస్తుంది కదా. సో దట్స్ వై చూడండి, ద లెంత్ ఆఫ్ ది వైర్ కట్ ఈక్వల్ టు 18 మైనస్ 10.392 సారీ ఈక్వల్ టు 7.608. ఇది ఆన్సర్ ఎలా వచ్చింది చేస్తాను చూడండి పిల్లలు ఒకసారి. 18.000 10.392. సబ్ట్రాక్షన్స్ వచ్చు కదా పిల్లలు అందరికీ, డెసిమల్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చేయాలి. 10 9 9 7. రైట్, చూడండి 10లోంచి 2 తీస్తే 8, 9లోంచి 9 0, 9లోంచి 3 తీస్తే ఏమొస్తుంది 6, డెసిమల్ 7, 1లోంచి 1 తీస్తే 0. ఆన్సర్ ఎంత పిల్లలు చూడండి, 7.608 మీటర్స్. రైట్ పిల్లలు, మీకు కనుక ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.